ఇప్పుడు మనబడి వీడియోస్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ తెలంగాణ ఎంసెట్ బోర్డు వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ న్యూస్ ఒకటి చెప్పడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో మరి ఆ న్యూస్ ఏంటి, దానివల్ల మీకు ఎలా బెనిఫిట్ జరుగుతుంది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మన దగ్గర ఫ్రీ మెంటర్షిప్, ఎవరికి ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా మీకు ఫ్రీగా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు చేసినా ఇదే గైడెన్స్ తప్పితే కొత్తగా ఏమీ చేయరు. సో ఓవరాల్గా మీకు ఫ్రీ గైడెన్స్ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిలో మీకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, మరి తెలంగాణ ఎంసెట్ రిలీజ్ చేసిన కొత్త న్యూస్ ఏంటంటే, మీకు సీట్ అలాట్మెంట్ ఎంసెట్కి సంబంధించి తెలంగాణ టీఎస్ ఎంసెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత జోసా కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఇస్తామని చెప్పి తెలంగాణ ఎంసెట్ వాళ్ళు న్యూస్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు, దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, తెలంగాణ ఎంసెట్ స్టార్టింగ్ టాప్ ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే టాపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు జనరల్గా జేఈలో కూడా వీళ్ళకి ర్యాంక్స్ వచ్చుంటాయి అనమాట. టాప్ 1000, 2000 వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక టాపర్ ర్యాంక్ ఉన్న అతను పోయి ఒక మంచి కాలేజ్, టాప్ 10 కాలేజ్ లైక్ సిబిఐటి, వాసవి వీటిల్లో వెళ్ళి వాళ్ళు మాకు కావాలి ఎంసెట్లో అని చెప్పేసి సీట్ బ్లాక్ చేసుకుంటారు. సీట్ బ్లాక్ అయినప్పుడు ఇతనికి మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా సిబిఐటిలో బ్లాక్ అయిపోతుంది సీట్. తర్వాత ఇతను ఈ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇతనికి జేఈలో జోసాలో ఐఐటీలో వచ్చింది కాబట్టి ఇతను దానికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఏమవుద్ది, సిబిఐటీలో ఉన్న ఆ సీటు వేకెంట్ ఉండిపోద్ది, అట్లనే వాసవిలో ఉండే సీటు వేకెంట్ ఉండిపోద్ది. సో సిబిఐటీ వాళ్ళు, వాసవి వాళ్ళు, లేకపోతే మిగతా కాలేజెస్ వాళ్ళు దీన్ని ఆ సీటు వాళ్ళకే అలకేట్ అయింది కాబట్టి ఇంకా ఈ సీట్ ఎంసెట్ వేరే కాలేజ్కి ఇవ్వడానికి లేదు. కాబట్టి ఆ సీట్ని వీళ్ళు ఎంటీగా ఉంది కాబట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు మేనేజ్మెంట్ కోటాలో. సో దానికి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇలాగే ప్రాసెస్ జరుగుతుంటుంది. సో టాపర్స్ చేత కొంతమంది ఇంటెన్షనల్గా సీట్స్ బ్లాక్ చేయిస్తారు. కొంతమంది నిజంగానే టాపర్స్ ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఏదో ఒకటి మనం సేవ్ చేసుకుందామని కూడా వాళ్ళు సీట్స్ బ్లాక్ చేసుకుంటారు. నాకు జోసా వస్తే అప్పుడు నాకు ఇది ఎంసెట్ అవసరం లేదు కదా, ఐఐటీ వస్తే అని చెప్పి. సో ఇలా కాకుండా సో టాపర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జోసాకి వెళ్ళి ఐఐటీకి వెళ్ళిపోతారో వాళ్ళ కోసమని వెయిట్ చేసి ఐఐటీలో వాళ్ళకి సీట్ సెకండ్ రౌండ్లో అలకేట్ అయిన తర్వాత మనకు అప్పుడు ఈ సీట్ అలొకేషన్ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ సీట్ వచ్చింది అని అప్పుడు మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని ద్వారా టాపర్స్ ఒకవేళ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిపోతే ఆ సీట్స్ వేకెంట్ అయిపోతే, ఆ వేకెంట్ అయినప్పుడు మళ్ళీ మనకి ఏదైనా ఒక ఫేజ్ వచ్చి, థర్డ్ ఫేజో ఫోర్త్ ఫేజో కౌన్సిలింగ్ వచ్చి దాని ద్వారా మళ్ళీ మనము సీట్స్ అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దాని ద్వారా అందరికీ కూడా మంచి కాలేజీలో 10,000, 15,000 వచ్చిన వాళ్ళు కూడా టాప్ 5 కాలేజెస్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే 10,000, 15,000 వాళ్ళు టాప్ 5కి వెళ్తారో వీళ్ళ సీట్స్ వేకెంట్ అవుతాయి. అప్పుడు 25,000, 30,000 వాళ్ళు 10,000 చేరే కాలేజీలో చేరొచ్చు. ఆ రకంగా ఒకరికొకరు స్వాప్ చేసుకుంటూ మంచి కాలేజ్లో చేరొచ్చు. సో ఇది చాలా మంచి న్యూస్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆఫ్ తెలంగాణ ఎంసెట్కి. సో ఇది తొందరగా ఇంప్లిమెంట్ చేసి మనకు తొందరలో ఆ ర్యాంక్ వస్తుందని వెయిట్ చేద్దాము. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.